ప్రియులారా, ఈ ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సమస్య వెనకాల కారణం ఉంది. కారణాన్ని కూడా తెలుసుకోవాలి. ఆ సమస్యకు కూడా పరిష్కారం అనేది కూడా ఉంటుంది అన్నది మనం గ్రహించాలి. దేవుని మాటలు సమాజానికి ఎంత అవసరమో బైబిల్ చదువుతుంటున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈరోజు సమాజంలో మనుషుల మధ్య మార్పులు వచ్చాయి. దానికంటే ముందుగా దేవుడు సృష్టించిన ప్రకృతిలో కూడా మార్పులు వచ్చేసాయి. దేవుడు ప్రకృతిని చేసినప్పుడు ఎలా ఉందో, దేవుడు ఎలా ఉందని చెప్పాడో చూస్తే మనకు ఆశ్చర్యం కలిగిద్ది. దేవుడు మనం పుట్టక ముందే ప్రకృతిని చేశాడు. దీని అంతటిని చేసిన తర్వాత చూశాడు. దేవుడు అంతా చూశాడు. ఎక్కడైనా ఏదైనా లోపం ఉందా, ఇంకా ఏదైనా నేను ఏదైనా చేయాలా, ఏం తక్కువ ఉంది అని మొత్తాన్ని చూశాడట. అప్పుడు ఎలా ఉందాడు దేవుడికి? ఆదికాండం సరే చూడండి, 1వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అన్నాడు. చూసారా, మంచిది కాదట, చాలా మంచిదిగా ఉన్నదట. అంటే దేవుడు చేసిన దానిని మరలా చూస్తాడా? చూస్తాడు కదనండి. చేసినది ఎంతవరకు బాగుంది. ఎందుకంటే అది చేసేది సామాన్యమైన వారి కోసం కాదు. మరి ఎవరు రాబోతున్నారు? మనమే. ఆయన పిల్లలం కదా. అంటే ఆయన పిల్లలు రాబోతున్నారు. ఈ రాబోతున్నటువంటి నా పిల్లలకు నేను చేసింది ఇంకేమైనా తక్కువ ఉందా అని చూశాడట. కానీ పర్ఫెక్ట్గా చేశాను అని అనుకొని చాలా మంచిదిగా ఉందని చెప్పాడండి. అంటే అంత మంచిగా చేసినటువంటి ఈ యొక్క ప్రకృతిని ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. దేవుడే సర్టిఫికెట్ ఇచ్చాడు. ఏమని? ఇది చాలా మంచిదిగా ఉంది. కానీ ఎప్పుడైతే దేవుని చేతిలో నుండి మనుషులలోకి వచ్చేసిందో మొత్తం కూడా ఏమైపోయింది? పాడైపోయింది. దేవుని చేతిలో ఉన్నంత వరకు చాలా మంచిదిగా ఉంది. ఎప్పుడైతే దేవుడు మన చేతికి అప్పగించాడో, మంచిగా ఉన్న, శ్రేష్టంగా ఉన్న ఆ ప్రకృతిని మనిషి ఏం చేశాడు? పాడు చేశాడు. అప్పుడప్పుడు మీరు చూడండి, షాపులో మనం కొనక ముందు ఎలా ఉంటుంది? తలతలలాడుస్తూ మెరుస్తూ ఉంటాయి. వస్త్రాలు కానీ, వజ్రాలు కానీ, మనం వాడుకునే ప్రతి వస్తువు మన చేతిలోకి రాకముందు చాలా బాగుంటుంది. కానీ మన చేతిలోకి వస్తే కథం. మీకు అర్థం కావాలంటే మీరు ఏ చెట్టుకున్న పండునైనా ఒకసారి తెంపండి, మీ చేతితో తెంపండి. చెట్టుకున్నంత వరకు ఎంత అందంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఏ చిన్న డాగు కూడా దాని మీద ఉండదు. దాన్ని తెంపుకొని నీ నోటితో కొరికి ఒకసారి అలా ఉంచు తినకుండా. మీకు అర్థం కావాలనంటే ఈ విషయాన్ని మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి. ఆ పండుని కొరికి చూసి అలా పెట్టండి. 2-3 నిమిషాలు మీరు గమనిస్తే ఏమైతే ఎప్పుడైనా గమనించారా? ఆ 2-3 నిమిషాలు మనం ఉంటేగా తినకుండా దొరికిందే అదును కదా. ఏమవుతుందో తెలుసా? అది మొత్తం కూడా నల్లగా మారిపోతుంది. ఎందుకు? చెట్టుకున్నంతసేపు నిగనిగలాడింది. నీ చేతికి వచ్చేసరికి, నువ్వు పంటితో కొరికేసరికి అది మొత్తం ఏమైపోయింది? అంత మాడిపోయింది. ఎందుకు? అంత పవర్ ఉంది. మరి విషం కదనండి మనిషి. అంటే మనలో విషం ఉంది కాబట్టి మొత్తం అయిపోయిందనండి. ఆ విషయాన్ని మనం ఎలా తింటాం? ఎంత రుచిగా తింటామో. నిజమేనండి. అంటే దేవుడు చేసిన
ఆ చెట్టుకి అంత గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చిందని మనం ఆలోచించినప్పుడు నేల నుండే కదా. చూసారా, దేవుడు చేసిన నేలలో కూడా లోపం లేదు. ఆ నేలలో మొలిచే ప్రతి చెట్టు, ఆ చెట్టుకు కాసే ప్రతి కాయ పండు ఎక్కడ కూడా డ్యామేజ్ ఉండదు. మనిషి చేతికి వచ్చిన తర్వాతనే ఏదైనా డ్యామేజ్ అయితే. దేవుడు చెప్పిన నిజం, దేవుడు చెప్పిన సత్యం. అవునా కాదా చెప్పండి? అంటే టోటల్గా ఇప్పుడు నీ కోసం చేసిన ప్రకృతి చాలా బాగుంది. ఆ ప్రకృతి నీ కోసం చేసిన ఆ ప్రకృతి నీ చేతిలోకి వచ్చిన తర్వాత ప్రకృతి అంతా ఏమైపోయింది? పాడైపోయింది. దేవుడు బాగు చేస్తే మనమేమో పాడు చేస్తున్నాం. అవునా కాదు చెప్పండి? ఏంటి మరి ప్రకృతి ఇది మొత్తం ఈరోజు ఏమైపోయింది చెప్పండి? ఈరోజు మనం ఉంటున్న ఈ ప్రకృతి, మనం ఉంటున్న ఈ వాతావరణం, వెదర్ అంటాం, ఈ వెదర్ అంతా ఈరోజు ఏమైపోయింది చెప్పండి? పొల్యూషన్గా మారిపోయింది. వెదర్ పొల్యూషన్ అయిపోయింది. దానికి కారణం నరుడే. కానీ మరి ఈ పొల్యూషన్ అయిపోతున్న ఈ ప్రకృతికి సొల్యూషన్ ఏంటి? బైబిలేనండి. అంటే నేటి కాలుష్యానికి బైబిల్ పరిష్కారం చెబుతుంది. అసలు ఎందుకు ఇలా మారిపోయింది అని మనం ఆలోచించగలిగితే దాని వెనకాల ఎవరున్నారు? మంచి చేసిన వెనకాల దేవుడు ఉన్నాడు, పాడు చేసిన వెనకాల మనం ఉన్నామని ఒప్పుకోలేం. మన మనసు ఒప్పుకుంటుందనండి? మనం చేసిన తప్పును మనం ఒప్పుకునే అంత గొప్ప మన సంబంధి? ఆలోచించండి. ఇప్పుడు అవ నేరం చేసిందా? నేను చేసినని ఒప్పుకుందా? ఎవరి మీద పెట్టింది? అది చూసారు, మరొకరి మీద నెట్టేయటమే. మరి అది చెప్పిన మాట నువ్వెందుకు వినాలి? ఆలోచించండి. అది చెప్పిన మాట మనం ఎందుకు వినాలి? అంటే దేవుని మాట దేవుడు చెప్పలేదా? మరి దేవుడు చెప్పినా కూడా విన్నామంటే దాన్ని ఏమంటారు? దేవుడు చెప్పినా కూడా వినలేదు అని అంటే మనిషి చూసి వెళ్ళిపోయాడు, తన ఆధీనంలోకి వెళ్ళిపోయాడు. మనుషులు ఆధీనంలోకి వెళ్ళిపోయారు. మనిషి దేవుడు ఆధీనంలో నుండి వెళ్ళిపోయేలా చేసింది అపవాది. కనుక ఏది ఏమైనా ఈరోజు మనకు జరుగుతున్న ఈ ప్రకృతిలో మార్పులు, ఈ భయంకరమైన కారణాల గురించి మనం తెలుసుకోవాలి. అది మన పాఠం లేండి. కనుక ప్రియమైన దేవుని వరలారా, ఈరోజు మనం కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఈరోజు దేవుడు ఆకాశముని తయారు చేశాడు, భూమిని చేశాడు, తర్వాత మనుషులను సృష్టించాడు. ఆకాశము అయినా భూమి అయినా ఉన్నది నరుడు కోసమేనని. కానీ ఈరోజు దేవుడు చేసిన ఈ ప్రకృతిలో పంచభూతాలు అన్నీ కూడా పాడైపోతున్నాయి. ముందుగా మనం ఆ పంచభూతాలలో ఒకటి గాలి పాడు కావట్లేదు చెప్పండి. ఎలా పాడైపోతుంది ఇది? వాయువు అంటావే, ఎయిర్, గాలి ఈరోజు ఎలా పాడైపోతుంది? హానికరమైనటువంటి వాయువులు విడుదల కావటం వలన. హానికరమైనటువంటి వాయువులు ఎవరు విడుదల చేస్తున్నారు? మనమే. అంటే ఒకప్పుడు మనిషి కాలినడకన వెళుతూ ఉండేవాడు. ఏ యంత్రాలు లేవు, ఏ వాహనాలు లేవు, ప్రకృతి అంతా బాగుంది, మనుషులందరూ బాగున్నారు, ఎక్కడికి పోయినా కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కానీ మనిషి తన తెలివితేటలతో కాలినడకన పోయేవాడు కాస్త కాళ్ళను సుఖంగా కూర్చోబెట్టుకొని పోవాలనుకునే వాహనాన్ని కనిపెట్టాడు. ఆ వాహనం కావాల్సింది ఇంధనం. ఆ ఇంధనంలో నుంచి వెలువడేదే పొగ. ఆ పొగ ఎక్కడికి వెళ్ళిపోతుంది? గాలిలోనే కలిసిపోతుంది. అంటే గాలి కలుషితమైపోయింది. దేవుడు యావత్తు మంచిగా ఉంది అంటే ఆ యావత్తులో ఒకటి గాలి. ఆ గాలి కూడా అప్పుడు ఎలా ఉంది? కలుషితం కాకుండా ఉంది. కానీ కలుషితంగా చేసింది ఎవరు చెప్పండి? మనుషులే. మనుషులకు వచ్చిన ఆలోచన, అంటే మనుషులకు వచ్చిన ఆలోచన ఇది ఎంత ప్రమాదానికి దారి తీస్తుందన్నది ఆలోచించలేకపోయాడు. వాహనం కావాలి, సుఖంగా వెళ్ళాలనుకున్నాడు, అంతే కదండి. మనిషి ఏం తప్పు చేశాడు? ఇక్కడ ఏం తప్పు కనపడట్లే. కానీ ఆ తప్పు వెనకాల ఎంత ప్రమాదం ఉందో అన్నది కూడా గ్రహించలేకపోయాడు. కనుకనే ఈరోజు గాలి కూడా కాలుష్యం అయిపోయింది. ఎక్కడ చూసినా ఎన్నో రకాల జబ్బులు, ఈరోజు శ్వాసకు సంబంధించిన జబ్బులు వస్తున్నాయనంటే అది కేవలం ఎక్కడి నుంచి? గాలి కలుషితం కాబట్టే కదా.
మనం పీల్చుకునే గాలి స్వచ్ఛంగా ఉండాలని దేవుడు పెడితే దాన్ని ఈరోజు మనం పాడు చేసుకున్నాం. చక్కని ఏమండి ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకున్నాం. అలా గాలి కలుషితం అయిపోయింది వాహనాలు తిరగటం ద్వారా. ఈరోజు చూడండి ఎంత పెరిగిపోయిందో. అలా పెరిగిపోయి చివరికి ఈరోజు ఎలాంటి బండ్లు వస్తున్నాయి? ఎలక్ట్రికల్ బండ్లు వచ్చేస్తున్నాయి. ఏమంటే మరీ ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు, అక్కడ ఆ వాహనాలు ఎక్కువగా తిరగనివ్వరనండి. వాహనాల నుంచి వచ్చే వెలుబడి పొగ వచ్చేటువంటి బండ్లు ఏదైతే ఉంటాయో వాటిని అన్నిటిని కూడా సీజ్ చేసేస్తారు. అక్కడ విపరీతమైన కాలుష్యం అక్కడ ఉంటుంది. చాలామంది చచ్చిపోతున్నారు. చాలా రకాల రోగాలు కూడా వచ్చేస్తున్నాయి. దీనికి అంతటికి కారణం ఈరోజు గాలిని కూడా మనుషులు పొల్యూషన్ చేసేసారు. తర్వాత ఇంకేమున్నాయి? నీరు. కొన్ని ఆలోచిద్దాం మనం, అన్నీ కాకుండా మేజర్గా ఉన్నాయి. నీరు కూడా కలుషితం అయిపోయిందా? మనం వాడుకునే వ్యర్థ పదార్థాలన్నిటిని కూడా నీటిలోనే వదిలేస్తూ ఉన్నాం. మనం ఈరోజు వాడుకునే ప్రతి వస్తువులు తయారవుతున్నాయి ఫ్యాక్టరీల ద్వారా, కానీ అందులో నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు ఎక్కడ కలుస్తున్నాయి? ఇంటిని శుభ్రంగా ఉంచుతున్నాం, బాగానే ఉంది, కానీ ఇంటిలో ఉన్న చెత్త చెదారాన్ని తీసిపోయి ఆడగలుపుతున్నావు, ఎక్కడో అక్కడ కలుపుతున్నావు కదా. మరి అక్కడేమైపోతుంది? నీరు కలుషితమైపోతుంది కదా. ఆ నీరే మరలా సముద్రాల్లోకి వెళ్ళిపోతుందా? ఆవిరిగా మారుతుందా? మరలా వర్షాలుగా వస్తున్నాయి, మరలా నువ్వే త్రాగుతున్నావా? ఇన్ని రకాలుగా మనకే వస్తుంటున్నప్పుడు ఎన్ని రకాల రోగాలండి ఈరోజు నీటి ద్వారా. అంటే నీటిని కూడా మంచిగా ఉంచమా? ఒకప్పుడు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ చెలము తీసుకొని ఎక్కడ వాగు కనపడితే ఎక్కడ నీళ్లు తాగేవాళ్ళు వెనకట్లో. కానీ ఇప్పుడు మంచి నీరు అన్న కాడ మాత్రమే తాగడానికి మరీ భయం అవుతుంటుంది ఈ రోజులలో. ఎక్కడ పడితే అక్కడ నీరు లభిస్తుంటుంది, తాగుతావా? కారణం ఏంటి? అలా అయిపోయింది మరి పరిస్థితి. అంటే వాటర్ కూడా పొల్యూషన్ అయిపోయింది. వాతావరణంలో ఇవన్నీ తర్వాత నేల, మనం నివసిస్తున్న నేల అండి. నేల ఎంత గొప్ప భాగ్యాన్ని మనకిస్తుంది. నువ్వు వేసిన ప్రతి పంట పండాలి అని అంటే నేలే కదా. కానీ ఈరోజు నేలను కూడా ఏం చేస్తున్నాడు మనిషి? తన స్వార్థం కోసం నేలను కూడా రసాయనిక ఎరువులతో పాడు చేస్తూ ఉన్నాడు. భూమి ఎంత సారం ఇస్తుంది, ఎంత బలం ఉంటుంది అందులో. దేవుడు అంత బలంగా చేసిన ఈ నేలను ఈరోజు మనిషి పంటలు వేసి అధిక లాభం రావాలి అని ఆ పంట మీద వేస్తున్నటువంటి ఎరువులు, మందులు ఈరోజు అందువలన కూడా ఈ నేల పాడైపోతుంది. మరలా నింగి నేల నాదే అంటాడు, పాటలు పాడుకుంటారు, గొప్పగా చూస్తారు. కానీ దేవుడు అంతకంటే ముందు గొప్పగా చూశాడే. చేసిన దానిని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఏమంటే మనకంటే పూర్వీకులు వాళ్ళు వ్యవసాయం చేసుకొని బ్రతకలేదా? బ్రతికారు. అప్పుడు ఏ ఎరువులు ఉన్నాయి? ఏ టెక్నాలజీ ఉంది? ఏమీ లేదు. సమృద్ధిగా నీరుంది, పంట భూములు ఉన్నాయి, వేసుకున్నారు, పండించారు సమృద్ధిగా నీళ్ళు ఉండబట్టి. ఏ తెగులు లేదు. ఈరోజు అలా పంటలు పాడు కావటానికి కారణం తెగులు అయితే ఆ తెగులు రావటానికి కారణం ఏంటి అని మనిషి ఆలోచిస్తున్నాడా? ఆలోచించట్లేదు. ఈరోజు చూసారు అలా నేల పాడైపోయింది. ఇలా ఎన్ని కాలుష్యాలు చూసినప్పుడు గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, నేల కాలుష్యం, తర్వాత శబ్ద కాలుష్యం కూడా ఈరోజు లేటెస్ట్గా వచ్చేసింది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బరాలతో, బాంబులతో మారుమ్రోగుతున్నాయి, శబ్దాలతో. దీనివల్ల కూడా ఆరోగ్య సమస్యలు వచ్చేస్తుంటాయి. అంటే ఇన్ని రకాలుగా దేవుడు సృష్టించిన ప్రకృతి పాడైపోతుంది. ఈ పాడైపోతున్న దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి చెప్పండి? ఎలా కాపాడాలి? దేవుని మాటలకే మన శరణ్యం. అంటే ఇన్ని రకాలుగా పాడైపోతుందని అంటే మనుషుల ద్వారానే. అంటే మనుషులు చేసేది దీని వెనకాల ఆలోచించలేదు. ఇది చేస్తే ఏమవుతుంది, దీనివల్ల ప్రమాదాలు జరుగుతాయి, ఈ ప్రమాదాలు జరిగితే కారణం నేనే, దీన్ని చేయొద్దు అన్న ఆలోచన మనుషులు రాకుండా పోయింది. కానీ అది కనిపెట్టడం గొప్ప అనుకున్నారు కదా. ఈరోజు ఐన్స్టీన్ ఉన్నారా? అణుబాంబును కనిపెట్టాడు. ఆయన కనిపెట్టడంలో ఎంత గొప్పవాడో అనుకున్నాం. అది కనిపించడానికి ఎలా ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. కానీ అది విస్ఫోటనం చెందితే చాలా ప్రమాదకరం. చాలా ప్రమాదకరం అండి. దేశాలే నాశనం అయిపోతాయి. కానీ దాన్ని కనిపెట్టడం నా తెలివితేటలు అనుకున్నాడు, నా నాలెడ్జ్ అనుకున్నాడు. కానీ దాని వెనకాల ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేకపోయాడు. ఈరోజు నాగసాకిలో బాంబు వేశారు జపాన్లో. ఇప్పటికీ అక్కడ గడ్డి కూడా మొలవదట నేల మీద.
ఇప్పటికీ వాళ్ళు పుట్టేటువంటి వాళ్ళు ఏదో ఒక అంగవైకల్యంగా పుడుతూ ఉన్నారట. ఎన్నడో జరిగినటువంటి ఆ బాంబు పేలుడికి ఇప్పటికీ ఆ ప్రభావం ఉందా అంటే ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. అంతే, ఎంత భయంకరంగా ఉందో చూడండి. కానీ ఐన్‌స్టీన్ లేడు, కనిపెట్టిన ఆయన లేడు, మాత్రం ఆయన పెట్టిన బాంబులు మాత్రం ఉన్నాయి. దాని ద్వారా నాశనమే వచ్చేసింది తప్ప మంచి ఎక్కడ జరిగింది చెప్పండి? అంటే నాశనం చేసిన వాడిని సైంటిస్ట్ అని గొప్పగా చూశారు, బాగు చేసిన దేవుని మాత్రం పక్కన పెట్టేశారు. దేవుడు మనిషికి గుర్తొస్తాడండి? రాడు. ఐన్‌స్టీన్ అమ్మో, ఆయన గురించి పాటలు కూడా నేర్చుకోవాలి. మరి దేవుడు అమ్మో, దేవుడా? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు లేడు, ఏం లేడు. ఇలాంటి మనుషులు ఈరోజు ఎదిగిపోతూ ఉన్నారు. కనుక మనుషులు చేసినది ఏదైతే ఉందో దాని ద్వారానే మనకు ప్రమాదం జరుగుతుంది అన్నది ఇప్పటి వరకు మనం చూసాము. అవునా కాదా చెప్పండి? వాహనాలు మనుషులుగా కనిపెట్టింది, భూమి మీద తిరిగేది వాటే, సముద్రాల మీద ప్రయాణం చేసే చేపలను చూశాడు, ఈదుతున్నాయి చూశాడు, వాటిని తెలివితేటలతో పడవలు, స్టీమర్లు, ఓడలు తయారు చేసుకున్నాడు. అలా నీటిని కాలుష్యం చేస్తున్నాడు. ఇది పోని, మరి గాలి నీటి మీద నడుస్తున్నాడు, నేల మీద నడుస్తున్నాడు, మరి నింగిలో నడవద్దా, వెళ్ళొద్దా అనుకున్నాడు. ఏం చేశాడు? విమానాలను కనిపెట్టాడు. కనిపెట్టిన వారు తెలివితేటలు, నేను అది కాదంటలే, తెలివితేటల వెనకాల ఏముందో కూడా చూడాలి. మరి వెళ్ళిపోయావు, కానీ అక్కడున్న గాలిని కూడా నువ్వు పాడు చేస్తున్నావు కదా. ఎక్కడో ఎంత ఎత్తులో ఎదుగుతూ వెళ్ళిపోతుంది కదా, అక్కడ ఉండే గాలిని కూడా మనిషి ఏం చేశాడు? ఎయిర్ పొల్యూషన్ చేశాడు. అక్కడ చేయటం వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తున్నాయో తెలుసా? దేవుడు పైన ఆకాశాన్ని చేసి అందులో సూర్యుని పెట్టి భూమి మీద ఉన్న నరునికి డైరెక్ట్గా సూర్యుని కిరణాలు భూమి మీద పడకుండా కూడా దేవుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. అంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఉన్నాయి, ఆ కిరణాలు మనిషి మీద డైరెక్ట్గా పడితే చాలా ప్రమాదం, అది పడకూడదు. అలా పడకుండా దేవుడు మధ్యలో ఏం చేశాడు? ఓజోన్ పొర అనేది ఒకటి ఏర్పాటు చేశాడు. అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఆ కిరణాలు ఎక్కడ పడతాయి? ఆ పొర మీద పడతాయి. ఆ పొర మీద పడ్డ తర్వాత కిందికి వస్తూ ఉంటాయి. అంత ప్రమాదం మనిషికి లేదు అని. అంటే దేవుడు చేసిన ప్రతి ఆలోచన వెనకాల జ్ఞానం ఉంది, మనకి ప్రమాదం కూడా లేదు. మనిషి చేసిన వెనకాల నాలెడ్జ్ ఉంది, ప్రమాదం కూడా ఉంది. ఏమంటే కిరణాలు, అతి నీలలోహిత కిరణాలు అంటారు వీటిని. అవి మనిషి మీద పెడితే చర్మ వ్యాధులు వచ్చేస్తూ ఉంటాయి. మనిషి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు. అంటే దేవుడు నీ ఎడల తీసుకుంటున్న శ్రద్ధ కాదంటారా? కనుక ఇప్పుడు విమానాలు నడవటం వలన కూడా పొల్యూషన్ అయిపోయింది. ఇన్ని రకాలుగా పోతుంది. అది కనిపెట్టింది మనుషులే, ప్రతిదీ కనిపెట్టింది మనుషులే. ఇప్పుడు మనుషులు కనిపెట్టిన దాని వెనకాల ప్రమాదం ఉంది అని ఏ శాస్త్రవేత్త అయినా, ఏ మనిషి అయినా చెప్పాడా? చెప్పలేదు. కానీ దేవుడు ముందే చెప్పాడు, నువ్వు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది అన్నాడు. ఉపద్యా గ్రంథము 1వ అధ్యాయము. బైబిల్ అంటే దేవుడి జ్ఞానం. బైబిల్ అంటే ఏంటో తెలుసా? దేవుని జ్ఞానం. 15వ వచనంలో ఏమంటున్నాడు? తాను చేసినదే తన నెత్తి మీదకి వస్తుంది అన్నాడు. నువ్వేం చేస్తావో అదే వస్తుందనండి. నువ్వు మంచి చేస్తావా, నీ మీదకి మంచే వస్తుంది. నువ్వు చెడు చేస్తున్నావా, నీ మీదకి చెడే వస్తుంది. నువ్వు అన్యాయం చేస్తున్నావా, నీకు అన్యాయమే వస్తుంది. నువ్వు న్యాయం చేస్తున్నావా, నీకు న్యాయమే వస్తుంది. నువ్వు ఏది చేస్తావో అదే నీ నెత్తి మీదకి వస్తుంది అన్నాడు. ఈరోజు గ్లోబలైజేషన్ అని వాతావరణ శాఖలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, మరలా ఎలా తగ్గించాలి అని. అంటే మనం చేసింది మన నెత్తి మీదకి వస్తుందా రాదా? ఎక్కడికి పోతాయండి? అది ఆడికి పోవు. దేవుడికి తెలియదా అన్నీ? కనుక ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? పొల్యూషన్కి సొల్యూషన్ ఉందా లేదా చెప్పండి? దేవుడు చెప్పిన మాటను మనం ధిక్కరించాము. ఈరోజు అదేనండి. కనుక మనిషి చేస్తున్న ప్రతి పని వెనక ముందు ఆలోచించి పని చేయాలి అంటున్నాడు దేవుడు. అలా లేకపోతే చాలా ప్రమాదకరం. ఇదొక కారణం మనం చూసాం. ఇక ఈరోజు లేటెస్ట్గా ఈరోజు మనం ప్రకృతిని చూసినప్పుడు వాతావరణంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఏంటంటే సకాలంలో ఏది రావాలో అది రాలేకపోతుంది. ఉదాహరణకి వర్షాలు. ఇప్పుడు వర్షాలు పడే టైం అంటూ ఒకటి ఉందా లేదా చెప్పండి? వర్షాలు పడే టైం వర్షాలే పడాలి. కానీ ఈరోజు వర్షాలు పడే టైంలో వర్షాలు వస్తున్నాయా, ఎండలు వస్తున్నాయి. ఎండలకు పడే టైంలో ఎండలే ఉండాలి, కానీ ఎండలే ఉంటున్నాయా, వర్షాలు కూడా పడుతున్నాయి. అంటే కాలంలో ఏమొచ్చేసింది? మార్పు మనకు కనిపిస్తుంది. ఇదేంటండి? ఇప్పుడు వర్షాకాలం కదా,
ఎందుకంటే ఇంత విపరీతమైన ఎండలు కొడుతున్నాయి, ఎందుకు వర్షాలు రావట్లేదని మనం ఎప్పుడైనా ఆలోచించామా? మనం ఏమంటాం తెలుసా? పాడు వర్షాలు ఇంకా రావట్లేదే, పాడు వర్షాలా? నువ్వేదో కురిపిస్తున్నట్టుగా పాడు వర్షాలట, మాయ వర్షాలు. మాయా? నువ్వే పెద్ద మాయవి. ఏమంటే ఇలాంటి మాటలు మనం మాట్లాడదాం చెప్పండి. నువ్వేమైనా కురిపిస్తున్నావా వర్షాన్ని? మరి పాడుదానంటావు. పాడు చేసేదే నువ్వు. పాడైపోయిన నీ వలనే సరైన టైంలో అవి పడట్లే. ఇక వర్షం బాగా పడింది అనుకోండి, ఇంకేమంటా? పాడుపడ్డ వర్షం ఇంకా పోలేదే, పాడుపడ్డదా? నీ అవసరానికి అదే కావాలి, అవసరానికి మించి వచ్చినా దాన్నే మళ్ళీ తిరుగుతాబ్బా. మనుషుల సైకాలజీ చూడండి ఎలా ఉందో. ఈ వర్షం పాడుగాని ఇంకా తగ్గలేదా? తగ్గాలా? అసలు లేకపోతే పాడు వర్షం రావట్లేదు అంటావు, పడితేనేమో తగ్గట్లేదు అంటావు. మరి నీకు నేనేం చేయాలి? మనుషులకి ఏం చేయాలండి అసలు రాకుండా ఉంటే? చూసారా, అన్ని మాటలు దేవుడు బరాయిస్తున్నాడనండి. అంటే ఇప్పుడు సకాలంలో వర్షాలు రావట్లేదు. ఎండాకాలం విపరీతంగా ఎండలు వస్తాయి, మరి తట్టుకుంటావా? ఎండలేంది అంటే అంతే ఉంటాయి. ఎండాకాలం ఎండలు వద్దు, వర్షాకాలం వర్షాలు వద్దు, చలికాలం చలి వద్దు. మరి ఏం కావాలి నీకు? అన్నీ సపరేట్గా ఉండాలి. ఏమంటే వీటి వెనకాల కారణం ఏంటి? ఎందుకు వీళ్ళ తప్పుతున్నాయి కాల గతులు? మనం ఎప్పుడైనా ఆలోచించామా? దేవుడు చెప్పాడు ఎందుకు, ఒకసారి చూడండి. ఈరోజు వర్షాలు, వాతావరణంలో మార్పులు, ఏమంటే వర్షాలు సకాలంలో కురవకపోవటానికి కారణం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24-25 వచనాలు ఒకసారి చూద్దాం. 24. రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంది. ఏమని పిలుస్తున్నాడండి? మంచిగా పిలుస్తున్నాడు, రండి అని. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తన మనసులో అనుకోరాడు. చూసారా, ఏ కాలాలు ఏదేది రావాలో ఆయన రప్పిస్తున్నాడు కదా. మనుషులు అనుకోవటం లేదనంట. చూసారా, అనుకోకుండా ఉంటూ మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. చూసారా, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. సకాలంలో వర్షాలు కురిపించేది ఆయనే కదా, ఇప్పుడు ఎందుకు కురిపించట్లేదు అని మనం అనుకుంటున్నావా? దానికి కారణం ఏంటంటే దేవుడు ఏంది ఇంత న్యాయం చేస్తున్నాడు అనుకుంటున్నావు, అది తప్పు. దానికి కారణం ఏంటంటే నీవే, మన పాపాలే కారణం. మనుషుల పాపాలు కొద్దిగా ఉన్నాయండి భూమి మీద? ఎలా ఉన్నాయి చెప్పండి? మీ దోషాలే కారణం అంటున్నాడు. ఇన్ టైంలో వర్షాలు కురవకపోవటం, కాలంలో మార్పులు రావటానికి కారణం ఏంటో తెలుసా? మీరేం చేస్తున్నారు? అధికమైన పాపాలు చేస్తున్నారు. ఎక్కడ చూడండి ఈరోజు, ఏమంటే టీవీ ఆన్ చేస్తే ఎంత భయంకరమైన వార్తలు ఈరోజు మనం వింటున్నామండి. సెల్ ఫోన్ చూస్తే చాలనండి, ఎక్కడ చూసినా హత్యలు, చంపుకోటాలు ఇవే. ఒకనాడు ఎక్కడో చావు అంటే భయపడేవాళ్ళు, కానీ ఈరోజు నిత్యం చావులే చూస్తున్నాం. ఇలా మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. ఎన్ని రకాలుగా మనుషుల మనస్తత్వాలు మారిపోతున్నాయి. మన దోషాలు కాదా? మన పాపాలు కాదా? మనం పాపం చేయడానికి కారణం ఏంటి? దేవుని మాట వినకపోవటం. అదే దేవుని మాట వింటే సరైన మార్గంలో ఉంటావు. నువ్వు సక్రమైన మార్గంలో నువ్వు నడిస్తే సక్రమంగా ప్రకృతి కూడా నడుస్తుంది. మనం నడిపేటప్పుడు క్రమంగా నడపకపోతే ఏమవుతుందండి? బండి ప్రమాదంలోకి వెళ్ళిపోద్ది కదా, యాక్సిడెంట్ అవుతుంది కదా. ఇది మనకు తెలిసినప్పుడు ప్రకృతి కూడా తిరుగుతుంది కదా, కాలచక్రాలు మారుతున్నాయి కదా, అది కూడా గాడి తప్పేస్తున్నాయి. మనుషులకు బుద్ధి కలగాలంటే మరి ఏం చేయాలో చెప్పండి? అక్కడక్కడ మనుషులు వేగంగా వెళ్ళిపోకుండా, ఇది టర్నింగు, ఇక్కడ వేగంగా పోతే ప్రమాదం ఉంటుంది అని అక్కడ కొన్ని బోట్లు కూడా పెడుతూ ఉంటారు. ఇది ప్రమాదము జరుగు స్థలము అని. అలా లేకుండా పోతే రోడ్ల మీద మీరు చూడండి, అక్కడక్కడ ఏం పెడుతుంటారనండి? స్పీడ్ బ్రేకర్స్. అంటే వేగానికి కంట్రోల్ కావడానికి స్పీడ్ బ్రేకర్ పెడతారు. మనుషులకే ఇలా ఆలోచిస్తుంటున్నప్పుడు దేవుడు కూడా బ్రేక్ వేస్తున్నాడు.
మనుషుల పాపాలు తగ్గాలంటే, వీటి వెనకాల మీరే ఉన్నారని తెలుసుకోవాలంటే నేను చేయవలసింది, ప్రకృతి నా చేతిలో ఉంది కనుక నేను దేనిని తప్పిస్తాను అంటున్నాడు. ఎందుకంటే మీ ఆలోచనలు మీ చేతిలో ఉంటాయి కదా, మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు నడుచుకుంటారు కదా, నేను చెప్పినా మీరు వినట్లేదు కదా. మీకు బుద్ధి రావాలంటే నా చేతిలో ఉన్న ప్రకృతిని నేను మారుస్తాను. ఇలాగనైనా మనుషులు తెలుసుకుంటారేమోనని. చూసారా? అంటే దేవుడు చేస్తున్నది కూడా సకాలంలో కురిపించటం పోవటం కూడా కారణం ఏంటో తెలుసా? మనం తెలుసుకుంటామనే. కానీ మనం తెలుసుకుంటామా? సత్యందాకా తెలుసుకోం. మనుషులు ఎక్కడ తెలుసుకుంటారనండి? తెలుసుకున్న వారు కనుక ఏమైనా చెప్తూ ఉంటే వింటున్నారా చెప్పండి? అంత మంచిదే కదా, దేవుడి జ్ఞానమే కదా మనం చెప్పేది. ఇందులో ఏం తప్పు కనిపిస్తుంది చెప్పండి? ఆలోచించండి. ఈరోజు మన తప్పిదాలకు కారణం అంటున్నాడు ఆయన. అంటే ఇంత ప్రమాదకరంగా మారిపోవటానికి కారణం మనమే. ఈరోజు పొల్యూషన్, గాలి పొల్యూషన్ పెరిగిపోయింది. కారణం ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయింది, ఆక్సిజన్ తక్కువైపోయింది. దీనికి కారణం ఏంటి? మనం ఆలోచించామా? మనం ఎక్కడ ఆలోచిస్తాం? మనం ఆలోచిస్తే చెట్లు ఉండవు. ఈరోజు ఏమంటే విపరీతమైన కార్బన్ డైఆక్సైడ్ వాయువు పెరిగిపోయింది, ఆక్సిజన్ తగ్గిపోయింది. కారణం ఏంటనుకుంటున్నారు? చెట్లు ఎక్కువగా లేకపోవటం. ఆక్సిజన్ ఇచ్చేది అదే కదనండి. మనం ఎంత కీడు చేసినా మనకు మేలే చేస్తాయండి. ఏంటది? చెట్లు. మనం వదిలే ప్రతి కార్బన్ డైఆక్సైడ్ అది పీల్చుకొని దానిలో నుంచి వచ్చే మంచి ఆక్సిజన్ మనకి అందిస్తూ ఉంది. అలా అందించేటువంటి దానిని కూడా ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? గాలిని కాలుష్యం చేసేస్తున్నాం, ఆక్సిజన్ తగ్గిస్తున్నాం. మరలా మనం మన ఆక్సిజన్ హాస్పిటల్ కొనుక్కుంటున్నాం. ఈరోజు ఆక్సిజన్ తగ్గటానికి, కార్బన్ డైఆక్సైడ్ పెరగటానికి కారణం ఏంటి చెప్పండి? మీరే. కారణం చెట్లను నరికేస్తున్నారు. అవునా కదా చెప్పండి? కానీ చెట్లను నరకటం వలన ఎంత ప్రమాదకరం ఉందో దేవుడు ముందే చెప్పాడు. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 19-20 వచనాలు. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయం 19-20 వచనాలు. నీవు ఒక పురమును లోపరుచుకొనుటకు దాని మీద యుద్ధము చేయుచు అనేక దినములు ముట్టడి వేయుచున్నప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయొద్దు. వాటి పండ్లు తినవచ్చును కానీ వాటిని నరికివేయకూడదు అన్నాడు. చూసారా? అంటే చెట్లను నరకొద్దు అన్నది ఆ నినాదం ఎవరిది? దేవునిది. మొక్కలు నాటండి, ఆరోగ్యాన్ని పంచండి, ఈరోజు మనుషుల నినాదాలు. చెట్లు ప్రగతికి మెట్లు, ఈరోజు మనుషుల నినాదాలు. వృక్షో రక్షితి రక్షిత, చెట్లను కాపాడండి, అవి మిమ్మల్ని కాపాడుతాయి, మనుషుల నినాదాలు. దేవుడు ముందే చెప్పాడు ఏమని? చెట్లను నరకొద్దు అని అన్నాడా? నరికితే ఏమైందండి? ప్రసంగి గ్రంథం ఒకసారి చూడండి, ఏమైతే 10వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం. చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. చూసారా? లేని అపాయాన్ని తెచ్చుకుంటున్నాడట మనిషి. దేవుడేమో ప్రమాదం లేకుండా చేస్తే మనిషి ఏమో ప్రమాదం తెచ్చుకుంటున్నాడు. ఏమని? చెట్లు నరుకువాడు అపాయమును తెచ్చుకొనును అన్నాడు. ఈరోజు చెట్లు లేనిది, చెట్లు నరికేస్తున్నారా లేదా చెప్పండి? చెట్లు నరికేసి భూములు చేసుకుంటున్నారు, చెట్లు నరికేసి ప్లాట్లు చేసుకుంటున్నారు, చెట్లు నరికేసి రోడ్లు వేస్తున్నారు. చూడండి, చెట్లను దేవుడు ఎంత గొప్పగా సృష్టించాడు చెప్పండి. అందుకే అడవి ఎక్కువగా ఉంటుంది. అడవి ఎక్కువగా ఉండటం వలన చల్లదనానికి వర్షాలు ఎక్కువగా పడతాయి. ఆ వర్షాలు పడటం వల్ల నీరు సమృద్ధిగా ఉంటుంది. మనుషులు పంటలు వేసుకుంటే సమృద్ధిగా పండుతాయి. దేవుని ఆలోచన చూడండి ఎంత గొప్పగా ఉందో. మనుషుల ఆలోచన, ఉన్న చెట్లను తీసేసి భూములు చేద్దాం, భూములు చేసి ప్లాట్లు చేద్దాం, ప్లాట్లు చేసిన వచ్చిన డబ్బులతో తిందాం, తిరుగుదాం, సర్దాం. ఇదే కదా ఈరోజు మనిషి నేర్చుకుంది. ఎక్కడ చూసిన చెట్లు ఉన్నాయో చెప్పండి? కనుమరుగైపోతున్నాయండి. ఈరోజు ఏదో లేటెస్ట్గా మరలా చెట్లు నాడదామని పెట్టారు. ఆల్రెడీ దేవుడు ఏం చెప్పాడు? ఉన్న వాటిని తీసేయొద్దన్నాడు. మనం తీసేసి మరలా మనం కావాలని కోరుకుంటున్నాం. అంటే ప్రకృతి కాలుష్యానికి కారణం ఇగో మనమే.
దానికి కారణం ఏంటంటే మీరు ఉన్న చెట్లనన్నిటిని కూడా తీసివేస్తున్నారు. కనుక చెట్లు నాటటం క్షేమం, చెట్లు నరికితే క్షామం. అవును కాదా చెప్పండి? ఈరోజు మనం క్షామంలోకి వెళ్ళిపోతున్న కారణం ఇదే. అంటే దేవుని జ్ఞానం ముందే చెప్పిందా? చెప్పింది. మరి విన్నారా? అదే మాటలు వింటే ఈరోజు ఎలా ఉండేది ఒకసారి ఆలోచించండి. అప్పుడప్పుడు మనం ఏమంటామో తెలుసా? ఈ మాట నాకు ముందే తెలిస్తే ఎంత బాగుండో. ఇప్పుడు తెలిసిందిగా, మరి ఉండరు అది తెలిసిన తర్వాత మనం ఏమంటామో తెలుసా? ఈ జ్ఞానం నాకు అప్పుడే తెలిస్తే అంటే ఇప్పుడు తెలిసింది, తెలిసిన దానికి ఎంత న్యాయం చేస్తాను? దానికి ముందే తెలిసిందనంటే ముందు తెలియలేదు. మనకున్న జ్ఞానం ఏమనుకుంటానంటే ఈ జ్ఞానం కనుక ముందే అంటే నీకు ముందే దేవుడు తెలవనీయలే. ఎందుకనంటే మరి నువ్వు భూమి మీద ఆగవు కనుక. ఇప్పుడు తెలిసింది కదా, ఈ తెలిసిన జ్ఞానంతో ఇప్పుడు మనం ఎలా ఉండాలి ఒకసారి ఆలోచించండి. తెలిసిన దానికి మనం న్యాయం చేస్తే చాలండి. అవునా కదా చెప్పండి? ఇప్పుడు నాటండి అన్నాడు, నరకొద్దు అన్నాడు, అది చేతి చాలు. దేవుడు అదే కదా మెచ్చేది. ఏమండి నరకుండా ఎట్లా బ్రతుకుతారండి? అదేనండి దేవుడి మీద విశ్వాసంతో బ్రతకాలి అంటాడు దేవుడు. తన మీద తన నమ్మకం ఉండాలి కదా. దాన్నే ఫెయిత్, నమ్మకం విశ్వాసం అన్నారు కదా. విశ్వాస మూలముగా జీవిస్తాడు నీతిమంతుడు, అంతే కదా. దేవుని నమ్మిన వాడు నీతిమంతుడు. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాసం ద్వారా. తింటేనే ఆకలి తీరుద్దు అనేది కాదు. నువ్వు దేవుని కొరకు నిజంగా బ్రతికితే నేను దేవుడు ఏదో ఒక రకంగా బ్రతికిస్తాడు. ఆ నమ్మకం మనకు ఉండాలి. అంటే ఈరోజు మనకు జరుగుతున్న ఈ అపాయాల వెనకాల దేవుణ్ణి మరిచిపోతున్న మనుషులు ఉన్నారంటారా లేరంటారా చెప్పండి? ఏమంటే కాలుష్యానికి బైబిల్ చెప్పిన భాష్యం ఉందా లేదా చెప్పండి? ఉంది. కారణం మనమే, కారకులం మనమే. కానీ ఈరోజు క్రైస్తవులంగా మనం ఏం చేయాలి? ప్రకృతి పాడైపోయిందే, కానీ పాడైపోతున్న ఈ ప్రకృతి మనం కాపాడుకోవాలంటే మనుషులను మనం కాపాడాలి. మనుషులను మనము కాపాడాలి. ఎలా కాపాడాలి? దేవుని వాక్యం అనే విత్తనం వేసి ప్రతి హృదయాన్ని దేవుని వైపు మళ్లించాలి. కనుక ప్రియమైన దేవుని వల్లరా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏంటి మనం నేర్చుకుంటున్న వాక్యం? ప్రియమైన దేవుని వల్లరా ఇప్పటి వరకు మనం నేర్చుకున్న మాటలు ఏంటంటే, దేవుని మాటలు వినకపోవటం వలన, దేవుని మాటలు తెలియకపోవటం వలన ప్రతి ప్రమాదం అనేది వస్తుంది. ప్రతి ప్రమాదం వెనకాల మనిషే కారకుడై ఉన్నాడు. కనుక ఈ ప్రమాదాల నుంచి మనం తప్పించుకోవాలంటే దేవుడు చెప్పినట్లుగా చేయాలి. దేవుడు చెప్పినట్టుగా చేయాలంటే ప్రతి మనిషిని దైవంగా మలచాలి. అలా మలచాలంటే మనందరం కూడా ఏం చేయమన్నాడు దేవుడు? వాక్యం అనే విత్తనాన్ని మనుషుల హృదయాలలో నాటండి. ఇప్పుడు మనం మొక్కలు నాటాలి, అది కాదంటలేదు. దానికంటే విలువగా మనం ఏం నాటాలి? వాక్యం అనే విత్తనాన్ని మనుషుల హృదయాలలో నాటాలి. అలా నాటితే మనుషులు ప్రశాంతంగా ఉంటారు, ప్రకృతి కూడా ప్రశాంతంగానే ఉంటుంది. ఎక్కడ పొల్యూషన్ కాదు కదా, హృదయమే కదా పొల్యూషన్ అయిపోయింది. మనుషుల పాడైపోతానికి కేంద్ర స్థానం హృదయం. ఎందుకంటే హృదయం బహు వ్యాధి కలిగినది, ఘోరమైన వ్యాధి కలిగినది. కాబట్టి ఘోరమైన వ్యాధి హృదయానికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు హృదయానికి నువ్వు మందు వేయాలి. ఆ మందు ఏదో కాదు, దేవుని మాటే, అదే వాక్యం. అంటే హృదయం అనే భూమిలో వాక్యం అనే విత్తనాన్ని వేస్తే చెట్టు అనేటువంటి గొప్ప క్రైస్తవుడిగా మారిపోతాడు, సమాజాన్ని కాపాడుతాడు, ప్రకృతి నుండి ఈ ప్రమాదాల నుండి తప్పిస్తాడు. ఈ సత్యాన్ని తెలియజేసింది బైబిల్. ఈ మాటలు మనం నమ్మగలిగితే గొప్పవారం అయిపోతాం. కనుక వాతావరణ వెదర్ పొల్యూషన్కు బైబిల్ చక్కని సొల్యూషన్ ఇచ్చింది. అది దేవుని మాటలు మనం అంగీకరించాలి. కనుక దేవుని వాక్యాన్ని ప్రకటించండి. ప్రతి ఒక్కరిని క్రైస్తవులుగా మారటానికి మీ వంతు ప్రయత్నం చేయండి.